నంద్యాల జిల్లా డోన్ మండలంలోని డోన్ పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ ప్రయోజనాలు మరియు ప్రజల విశ్వాసాన్ని కాపాడే దిశగా బాధ్యతాయుతమైన నిర్ణయాలు అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఆర్ నాయుడు తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరియు పార్టీ బలోపేతం కోసం స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన డోన్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించి వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కారణం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహార శైలి గురించి, ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మన కలియుగంలో అత్యంత పవిత్రంగా భావించే ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. కోట్లాది మంది భక్తులు హిందువులుగా మరి ఎంతో పవిత్రతగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి గురించి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహరించినటువంటి తీరు, వీడియోలో వచ్చినటువంటి వైరల్ అవుతున్నటువంటి విషయాన్ని గురించి, మరి భక్తుల మనోభావాలు, కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే రకంగా బాధ్యత కలిగినటువంటి ఒక టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక పరాయి స్త్రీతో వ్యవహరించినటువంటి తీరు వైరల్ అయినప్పుడు, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పవిత్రతకు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఏదైతే పవిత్రతగా మనం భావిస్తామో ఆ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ రకంగా వ్యవహరించినప్పుడు తక్షణమే అతనిని ఆ పదవి నుంచి తొలగించాలి. అది తొలగించకపోగా మళ్ళీ ఈ మధ్య కాలంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బీఆర్ నాయుడును వెంటేసుకొని తిరగడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమో ఒకసారి కలియుగ ప్రత్యక్ష దైవ భక్తులైనటువంటి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిన్నగాక మొన్న ఒంటిమిట శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి వచ్చినప్పుడు ఇదే బీఆర్ నాయుడు గారు మరి ప్రతి చోట వెంటేసుకొని తిరగడం, గౌరవ ముఖ్యమంత్రి గారు వెంట తిరగడం, మరి వాళ్ళ కుటుంబ కార్యక్రమం తిరుపతిలో జరిగినప్పుడు కూడా ఇదే మరి భక్తులు చూస్తున్నటువంటి వాళ్ళు ఏ రకంగా అనుకుంటారనేటువంటి ఆలోచన కూడా లేకోకుండా ఆ బాధ్యతల నుండి తప్పించాల్సింది పోయి వెనకేసుకు రావడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ విషయం పైన మరి ఒక మహిళ కంప్లైంట్ ఇచ్చింది, అతనికి ఏ ఒక్క పదవి ఇవ్వద్దండి, ఈ రకంగా నన్ను మోసం చేసినాడు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తే వాటిని పట్టించుకోకుండా మళ్ళీ ఈరోజు వెంటేసుకొని తిరగడం అనేటువంటిది, పదవి నుంచి తొలగించకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించాల్సినటువంటి విషయం. సో మేము ఏమంటున్నామంటే హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండాలంటే తిరుమల పవిత్రత కాపాడాలి అనే భావన మీకు ఉంటే మరి ఎప్పుడు తిరుమల పవిత్రతను కాపాడుతామో, ధర్మ సంరక్షణ నా బాధ్యత అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇలాంటి బాధ్యత కలిగినటువంటి ఇలా ఈ రకంగా ప్రవర్తించినప్పుడు మీరు ఎందుకు ఎన్నికేసుకొస్తున్నారు, ఎందుకు కాపాడగలుగుతున్నారు, ఎందుకు ఆపద నుంచి తొలగించకుండారో ఈ రాష్ట్ర ప్రజలకు, వెంకటేశ్వర స్వామి భక్తులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మేము ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి వ్యక్తిని వీడియోలు వైరల్ అవుతుంటే కూడా ఏమి పట్టినట్టుగా మీరు ఇంకా సమర్థిస్తున్నారా? ఇలాంటివి ఎన్ని చేసినా మీరు దీన్ని సమర్థిస్తారా? మరి ఇలా సమర్థిస్తే మీరు వెనకేసుకొస్తే మరి ప్రజల యొక్క మనోభావాలు ఏ రకంగా ఉంటాయి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు భక్తులకు ఏం సమాధానం చెప్తారో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కోట్ల మంది నిజంగా చెప్పాలంటే ఈ కలియుగ ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే శ్రీ కలియుగ
వెంకటేశ్వర స్వామి. అలాంటి వ్యక్తికి ఒక బాధ్యత కలిగినటువంటి పదవి ఇచ్చేటప్పుడు ఆ పదవిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి తప్పు చేసినా ఇమ్మీడియట్గా తక్షణంగా నువ్వు పదవి నుంచి తొలగించింటే నిజంగా వెంకటేశ్వర స్వామి పవిత్రతను, తిరుమల పవిత్రతను కాపాడగలిగినటువంటి వ్యక్తిగా మరి అందరూ కూడా భావించుకునేటువంటి వారు, ఆలోచన చేసేటువంటి వారు. అలా కాకుండా సమర్థిస్తూ వెనకేసుకుంటూ తిరగొడుకుంటూ మళ్ళీ ఆ పదవి నుంచి తీసేయకుండా ఇంకా నువ్వు ఏం చేసినా కూడా మనము నువ్వు ఏమేం చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు ఆ భావన కలిగేటట్టుగా ఏదైతే మీరు చేస్తున్నారో ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు, ఇది సమంజసం కాదు. సభ్యత సమాజంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఇది సమర్థించేటువంటి విషయం కాదు. కాబట్టి తక్షణమే వైఎస్ఆర్ పార్టీ తరఫున హిందువుల మనోభావాల గౌరవాలు దెబ్బతినకోకుండా తక్షణమే బిఆర్ నాయుడును టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలనేటువంటిది ప్రధాన అంశంగా భావిస్తున్నా, డిమాండ్ చేస్తున్నాం.